సీతమ్మతో రాముడు ఏం మాట్లాడాడు? అయోధ్యలోని ప్రజలందరూ ఏమనుకున్నారు? అసలు సీతారామ లక్ష్మణులు అయోధ్యని వదిలి అడవికి ఎందుకు వెళ్లారు, ఎలా వెళ్లారు? రామయ్య సీతమ్మ దగ్గరికి వచ్చి తన వనవాసం గురించి, భరతుడికి రాజ్యం ఇచ్చేయాలంటూ తల్లి కైకమ్మ అడిగిన వరాల గురించి క్లుప్తంగా చెప్పాడు. దానికి సీతమ్మ కాస్త బాధపడింది. ఎందుకు బాధపడింది? రాముడు అడవికి వెళ్ళిపోతాడనో, రాజ్యం పోయిందనో, వనవాసానికి వెళ్లాలనో కాదు, ఇక్కడ రాముడు తనని అడవికి తనతో పాటు తీసుకెళ్లడేమో అని సీతమ్మ బాధపడింది. చూడండి, ఎటువంటి విషయాలకు బాధపడాలో సీతమ్మకి బాగా తెలుసు. మనం ఒక విషయాన్ని తలుచుకొని బాధపడుతున్నామంటే ఆ విషయం మనం బాధపడడానికి తగ్గ వర్తి అయినా కాదా కూడా చూసుకోవాలి. కానీ రాముడు ఎంతకీ ఒప్పుకోలేదు. ఎలాగైనా సీతమ్మ ఇక్కడే ఉండాలంటూ మామగారు, అత్తగారైన దశరథుడు, కౌసల్యమ్మలు మిగిలిన రాణులను కన్న తల్లిదండ్రుల్లా చూసుకోవాలంటూ, అదే బిడ్డ యొక్క ధర్మం అంటూ, రాణి యొక్క ధర్మం అంటూ సీతమ్మను అయోధ్యలోనే ఉండిపోమ్మని ఎంతగానో కోరాడు. కానీ సీతమ్మ అస్సలు ఒప్పుకోలేదు. సీతమ్మకి ధర్మం ఏమిటో తెలుసు. తను కూడా యువరాణియే కాబట్టి ఆమెకి ఎక్కడ ఎలా మాట్లాడాలో, రాముణ్ణి ఎలా ఒప్పించాలో బాగా తెలుసు. ధర్మాన్ని కట్టిపడేస్తే రాముడు ఆ ధర్మాన్ని దాటి రాలేడు. కాబట్టి అప్పుడు ఆమె తన పత్ని ధర్మం గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలంటూ, భర్త లేని చోట ఉండే సుఖాలన్నీ భార్యకి అనవసరం అంటూ, భర్త అయిన రాముడు అడవికి వెళ్ళిపోతే సీతమ్మ ఇక్కడ అయోధ్యలో రాణిగా ఉండలేదు అంటూ, అది పత్ని ధర్మం కాదు అంటూ వివరించి చెప్పింది. అయినా కూడా రాముడు అంత ఈజీగా ఒప్పుకునేవాడు కాదు. ఎందుకంటే కైకమ్మ అడవికి వెళ్ళమని కోరింది రాముణ్ణి మాత్రమే, సీతమ్మను వెళ్ళమని కోరలేదు. పైగా అడవిలో క్రూరముగాలుంటాయి, రాక్షసులుంటారు, చాలా దుర్భరమైన జీవితం గడపాల్సి వస్తుంది. అందుకని రాముడు సీతమ్మని అక్కడే ఉండమని కోరాడు. చివరికి ఎంత చెప్పినా రాముడు వినకపోయేసరికి ఆగ్రహించిన సీతమ్మ, ఓహో, నా తండ్రి గారు గొప్ప యోధునికి నన్ను ఇచ్చి పెళ్లి చేశాడని అనుకుంటున్నాడు. అయ్యో పాపం, ఆయనకి తెలీదు ఒక స్త్రీకి ఇచ్చి కట్టుబెట్టాడని. ఎందుకంటే అడవిలో తన్ని తాను చూసుకోలేక, తన భార్యని చూసుకోలేక, రాక్షసులుంటారు, మృగాలుంటాయి, ముళ్ళులుంటాయి, అవుంటాయి, ఇవుంటాయి అంటూ కారణాలు చెప్తున్నాడు పాపం అంటూ అన్నది. ఇక్కడ సర్కాస్టిక్ గా అన్నది. ఆమెదో రాముణ్ణి దూషించినట్టు కానీ తిడుతున్నట్టు కానీ అనలేదు. ఎందుకంటే అది ఆమెకి రాముడి మీద ఉన్న ప్రేమ. ఆమెకి రాముడి మీద ఎంత ప్రేమ అంటే ఎక్కడ తనని వదిలేసి వెళ్ళిపోతాడో అంటూ అతని గురించి అలా మాట్లాడాల్సి వచ్చింది. అంతే తప్ప రాముడి మీద అగౌరవంతోనో అస్సలు కాదు. ఎందుకంటే రాముడి పరాక్రమం ఎటువంటిదో సీతమ్మకు తెలుసు, రాముడికి తెలుసు, లోకమంతటికీ తెలుసు. అప్పుడే సీతమ్మ ఈ మాట కూడా అంటుంది, ఎవరైనా సరే నీ పరాక్రమం ముందు ఇంకేదైనా గొప్పది అంటే వారికి తెలివి లేనట్టే అని. సో ఆలోచించుకోండి, ఎవరన్నా మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళు మిమ్మల్ని ఇలా కాస్త బాధ పెట్టే విషయం మాట్లాడితే అది మీపై అతి ప్రేమ వల్లని. అప్పుడు రాముడు ఇలా అన్నాడు, నిన్ను విడిచి నేను ఉండలేను సీత, నేను కూడా నువ్వు నాతో రావాలనే అనుకున్నాను, కానీ నిన్ను నాతో రమ్మని అనే అధికారం నాకు లేదు. ఎందుకంటే కైకమ్మ కోరింది కేవలం నేను మాత్రమే అడిగి వెళ్ళాలంటూ. కాబట్టి నేను నిన్ను ఆనందంగా తీసుకెళ్తాను, నేనుండగా నీపై ఈగ కూడా వాళ్ళనివ్వను అంటూ చెప్పాడు. అదే రాముడు కానీ అక్కడే ఉండుంటే రావణాసుడు ఎత్తుకెళ్లేగలిగేవాడే కాదు. సో రాముడు చివరిగా ఒప్పుకున్నాడు. ఇక అంతఃపురానికి వెళ్ళి మన దగ్గరున్న బంగారపు హారాలు, రాజ్యపు ఆభరణాలు అన్ని దానం ఇచ్చేద్దాం అంటూ చెప్పాడు. కానీ దానం ఇచ్చే ముందు ఎవరెవరికి ఏమేం దానం ఇవ్వాలో అంటూ కూడా చెప్పాడు. చూడండి, మనం ఏదైనా దానం చేస్తున్నప్పుడు ఆ దానం పుచ్చుకునేవాడు ఆ దానానికి అర్హుడా కాదా కూడా గమనించాలి. ఒక పేదవానికి కాస్త డబ్బు లేదా ఆహారం దానం చేయడం మంచిదే. అలాగని ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కి ఒక మంచి లంబోర్గిని కార్ తెచ్చి గిఫ్ట్ ఇస్తే అది అతనిపై భారం మోసినట్టే అవుతుంది. ఎందుకంటే ఆ కార్కి కావాల్సిన ఫ్యూయల్ కి కానీ, మెయింటెనెన్స్ కానీ తన దగ్గర అంత డబ్బులు ఉండకపోవచ్చు. అప్పుడు అది అతనిపై భారమే అవుతుంది. సో ఎవరి వారికి తగ్గట్టుగా వారికి దానాలు చేస్తూ ఉండాలి. అలా గది నుంచి బయటకు వస్తూ ఉండగా లక్ష్మణుడు అమాంతం రాముడి కాళ్ళ మీద పడిపోయి, అన్నగారు, నన్ను ఖచ్చితంగా మీతో వెంట తీసుకెళ్లాల్సిందే, మీరు లేని చోట నేను ఉండలేను, మీకు వదిన గారికి సేవలు చేస్తూ ఉండిపోతానంటూ కాళ్ళు పట్టుకు మరీ ఏడ్చాడు. భార్యగా సీతమ్మ ధర్మం ఏమిటి? భర్తను అనుసరించడం. అలాగే తమ్ముడిగా తమ్ముడి ధర్మం అన్నను అనుసరించడం. కాబట్టి లక్ష్మణుడు నన్ను ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే అంటూ కోరాడు. ఇప్పుడు రాముడు లక్ష్మణుడిని పైకి లేపి సంతోషంగా తనతో తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు. అదేంటి మరి లక్ష్మణుడు తన భార్యతో ఉండకూడదా అంటే లక్ష్మణుడి ధర్మం లక్ష్మణుడు నిర్వహించాడు. చూడండి, అవతల ఏం జరుగుతున్నా మన ధర్మం వరకు మనం కరెక్ట్ గా నిర్వహిస్తే మనకి వచ్చే గౌరవం ఆటోమేటిక్ గా వస్తుంది. కొన్నిసార్లు చూడండి, ఇలాంటి మిలిటరీలో బాగా గమనిస్తూ ఉంటాం. కమాండర్స్ కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఆర్డర్ చేస్తారు, మనం చేసేది లేదు. అవతల వాళ్ళు మన ఫ్రెండ్స్ అయినా చుట్టాలైనా పైన కమాండర్ వాళ్ళని శిక్షించమని చెప్తే ఆర్మీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తారు.
ఇది వారి ధర్మం. అలాగే రాముడికి కూడా లక్ష్మణుని వదిలి కానీ సీతమ్మని వదిలి కానీ ఉండేవాడు కాదు. రాముడు అలా ఉండలేడు కూడా. ఒకవేళ వనవాసానికి వెళ్ళినా రాముడి ఆలోచన మొత్తం వీరిద్దరి మీదే ఉంటుంది. ఇది మనకి చాలా సన్నివేశాల్లో ప్రూవ్ అవుతుంది కూడా. ఇదిలా ఉండగా కోటలో పెద్ద సన్నివేశమే జరుగుతుంది. అందరూ కైకమ్మకి ఎంతగానో నచ్చజెప్పి చూశారు, బతిమాలు చూశారు, బెదిరించి చూశారు. అయినా కానీ కైకమ్మ అస్సలు మాట వినలేదు. నా మాటే శాసనం అంటూ నిలబడింది. అప్పుడు సుమంత్రుడు ఇలా అన్నాడు, నీకు నీ తల్లి పోలికలే వచ్చాయి. మీ తండ్రి గారైన కేకేయ రాజుకి ఒక వరం ఉంది. ఒక మహర్షి ఇచ్చాడు. ఆ వరం వలన తన చుట్టుపక్కల ఉన్న నోరు లేని జీవాలు ఏం మాట్లాడుకుంటున్నాయో మీ తండ్రి గారైన కేకేయ రాజుకి తెలుస్తుంది. అలానే ఒకనాడు మీ తండ్రి గారు మీ తల్లి గారు ఒక దగ్గర ఉండగా పక్కన చీమలు ఏదో మాట్లాడుకోవడం విని మీ తండ్రి గారు కాస్త నవ్వారు. అప్పుడు మీ తల్లి గారు ఎందుకు నవ్వావు అంటూ అడగ్గా ఏం లేదు అని చెప్పాడు. కారణం, ఆ వరం గురించి ఎవరికైనా చెబితే తను చనిపోతాడు, సో నేను చెప్పను అన్నాడు. కానీ ఆమె అస్సలు వినలేదు. తనని చూసే వెటకారంగా నవ్వావంటూ అడిగింది. కానీ దానికి కారణం అది కాదు, వేరే కారణం ఉంది. ఆ కారణం చెప్తే నేను చనిపోతానని మీ తండ్రి ఎంత చెప్పినా కూడా వినలేదు. నాకు ఆ కారణం తెలవాల్సిందే అంటూ మొండి పట్టు పట్టింది. అప్పుడు కేకే రాజు వెళ్లి మహర్షిని అడిగాడు, నా భార్య ఇలా చేస్తుంది, ఏం చేయాలి అంటూ. నువ్వు చనిపోతావని చెప్పినా కూడా నీ భార్య వినట్లేదు, అలాగే మొండిగా ఉంది అంటే ఆమె మొండి పట్టును వదిలి పట్టించుకోకు అంటూ చెప్పేశాడు. సో కేకే రాజు అలానే అన్నాడు, నేను ఆ విషయం నీకు ఎన్నటికీ చెప్పను, చెప్తే నేను చనిపోతాను. అయినా అలా చెప్పినా కూడా నువ్వు మొండి పట్టు పడుతున్నావు, అలానే ఉండు అంటూ చెప్పేశాడు. చూడండి, ఇప్పుడు కైకమ్మ చేసిన తప్పుకి వాళ్ళ తల్లి గారిని గుర్తు తెచ్చి మరి ఆమెను కూడా అవమానించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఎప్పుడైనా మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, పిల్లలు చేసే తప్పులు తల్లిదండ్రులకి కూడా బాధ కలిగిస్తాయి, చెడ్డ పేరుని తీసుకొస్తాయి. అలాగే తల్లిదండ్రులు చేసే తప్పులు కూడా తమ పిల్లలకి అలవాట్లుగా వస్తాయి అంటూ చెడ్డ పేరుని తీసుకొస్తాయి. కాబట్టి మీకేదైనా తప్పు అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా దాని గురించి ఒక సలహా తీసుకోవడం ఎంతగానో మంచిది. ఇది తప్పు ఏమో అనిపించినప్పుడు అది చేయకపోవడమే మంచిది. అయినా ఇంతకీ కైకమ్మ మాట వినకపోవడంతో వశిష్ఠుడు వచ్చాడు. వశిష్ఠుడు అంటున్నాడు, నీవు ఏదో అనుకొని ఇలా మాట్లాడుతున్నావు. భరతుడికి ఏ మాత్రం కూడా ఈ రాజ్యం మీద కోరిక లేదు. భరతుడు వచ్చి నిన్ను అసహ్యించుకుంటాడు. భరతుడు కూడా అడవికి వెళ్ళిపోతాడు, రాముడితోనే ఉండిపోతాడు, ప్రజలందరూ అడవికి వెళ్ళిపోతాడు, దశరథుడు మరణిస్తాడు, నువ్వు విధవరాలు అయిపోతావు, రాజ్యం వచ్చిందన్న సంతోషం కూడా నీకు ఉండదు, నీ సొంత కొడుకే నిన్ను చీదరించుకుంటాడు అంటూ వశిష్ఠుడు చెప్పాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి, ఆయన చెప్పింది జరుగుతుంది, ఆయన జరిగేదే చెప్తాడు. కాబట్టి ఇలాంటి గొప్పవారు చెప్పినప్పుడైనా మనం మన పంతాన్ని వదిలి వారి మాట వినాలి. కానీ కైకమ్మ వినలేదు. అలానే సీతారామ లక్ష్మణులు వచ్చారు. వారి ముగ్గురికి నారచీరలు గుణపం ఒక బుట్ట ఇచ్చింది. ఎప్పుడు ఆభరణాలతో పట్టు వస్త్రాలతో ఉండాల్సిన సీతమ్మ చేతిలో ఆ నారచీరలు చూసిన అక్కడున్న వారందరూ ఇంతగానో దుఃఖానికి గురయ్యారు. చివరికి రాముడు సీతమ్మ లక్ష్మణులతో కలిసి సుమంత్రుని రథం ఎక్కి అడవికి బయలుదేరి వెళ్లారు. వారు అలా వెళ్తుండగా ఈ విషయం తెలిసిన ఊరిలోని జనమంతా ఎంతగానో దుఃఖానికి లోనయ్యారు. ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నట్టు లేరు. బ్రాహ్మణులు పూజలు ఆపేశారు. యవ్వనంలో ఉన్న యువతి యువకులు ప్రేమగా చూసుకోలేకపోయారు. తల్లి బిడ్డలకు పాలు ఇవ్వడం మానేసింది బాధతో. ఎక్కడ చూసినా దుఃఖమే, ఎక్కడ చూసినా ఏడుపులే. వారందరూ రాముని వెంట బయలుదేరి వెళ్లారు. మనము అడవికి వెళ్ళిపోదాం, అడవి అయోధ్య అయిపోతుంది, అడవిలోని మృగాలన్నీ అయోధ్యకు వచ్చేస్తాయి, అయోధ్య అడవి అయిపోతుంది. అప్పుడు కైకమ్మకి ఇంకేముంటుంది పరిపాలించడానికి, మనం ఎంజాయ్ చేస్తూ రాముడితో అడవిలోనే ఉండిపోదాం అంటూ అందరూ బయలుదేరి వెళ్లారు రాముడి వెంట. చూడండి, కైకమ్మ చేసిన పని చివరికి మంచికే ఉపయోగపడింది. అంటే కైకమ్మ అలా చేయడం వల్లనే సీతమ్మ అపహరణ, రావణ సంహారం జరిగింది. చూడండి, అప్పుడప్పుడు మనం చేసే చెడు పనులు కూడా ఎక్కడో అక్కడ ఒక మంచి పాయింట్కి వెళ్తాయి. దాని అర్థం నువ్వు చేసింది రైట్ అని కాదు. అప్పుడప్పుడు మన గోల్స్ చాలా పెద్దవి, చాలా మంచివి అయి ఉంటాయి. బట్ ఎట్ ద సేమ్ టైం మనం ఫాలో అయ్యే పాత్ కూడా కరెక్ట్ గా ఉండాలి. లేదంటే నువ్వు సాధించిన దానికి అర్థం లేకుండా పోతుంది. ఇక్కడ ఇంత జరిగినా కూడా ఫైనల్ గా వచ్చేసరికి కైకమ్మపై తప్పుడు ఆలోచన ఉండిపోయింది అందరికి. తరువాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.